ఆగస్టు 15వ తారీఖున కరెక్ట్గా స్వతంత్ర దినోత్సవం రోజున మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా కుప్వాడ్ విఘ్నహర్త శాంతి కాలనీలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. 35 సంవత్సరాల హిందూ మహిళని మనీషా మోహన్ కేసరేకర్ అనే ఆమెని పక్కనే ఉన్న ఇంట్లో ఉంటున్నటువంటి ఫరీద్ అబ్దుల్ షేక్ కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. ఆమె భర్త మోహన్ నాగప్ప కేసరేకర్ని సుత్తితో తల మీద కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. మనీషా ఇంటి బయట చుల్లా వేసి నీళ్లు వేడి చేస్తున్నది. షేక్ వాళ్ళ ఇంటి వెనక రోడ్డు మీద చెత్త వేశాడు. దాని మీద అడిగితే వాదన జరిగింది. మోహన్ మధ్యవర్తిత్వం వహించిపోతే షేక్ అతని చెంపదెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి సుత్తి కత్తి తెచ్చి ముందు భర్తను సుత్తితో కొట్టి ఆ తర్వాత భార్యను కత్తితో పొడిచాడు. దాడి చేసిన వెంటనే సైకిల్ వేసుకుని పారిపోయాడు. కుటుంబం చెప్పే వార్త ప్రకారం ఇల్లు కట్టుకుని 7-8 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి షేక్ వాళ్ళని ఏడిపిస్తూనే ఉన్నాడు. ఈ ప్రాంతం మాది, మీరు ఇక్కడ ఉండకూడదంటూ బెదిరిస్తూ చెత్త ఇంట్లోకి వేయడం, రాళ్లు విసరడం చేస్తుండేవాడు. మా కూతురు చెప్పినట్టు మీరు నడుచుకోవాలంటుండేవాడు. పోలీసులు వాడిని 2 గంటల్లోనే వాన్లెస్ వాడి దగ్గర పట్టుకున్నారు. వాడు నేరం అంగీకరించాడు. ప్రస్తుతం కుప్పాడ్ పోలీసులు విచారణ చేస్తున్నారు.